లైన్లో ఉండండి. గఫూర్ సాబ్ ఉన్నారు మనతో, కర్నూలు వారే. గఫూర్ గారు నమస్తే సార్. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, ఇలాంటి మూమెంట్ మరి నేనైతే చూడలేదు. మరి దీని మీద సరే నేను చెప్పడం కంటే మీరే చెప్పండి. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఇవాళ ఉపాధ్యాయులు చేసిన ర్యాలీ. వెంకటకృష్ణ గారు, సార్ ఎట్లా ఉన్నాయంటే వైసీపీకి బహుశా పొలిటికల్ స్ట్రాటజీ లేనట్లుంది. ఎందుకంటే ఒక ఇష్యూ రైజ్ చేయొచ్చు, తప్పులేదు. ఎప్పుడు దానికి తగిన ఆధారాలు, తగిన పునాది అట్లా ఉన్నప్పుడు రైజ్ చేయొచ్చు. ఇప్పుడు 25లో ఎగ్జామ్ జరిగింది. 25లో ఎగ్జామ్ జరిగితే సార్ పేపర్ లీకేజ్ అయితే ఆన్లైన్ పేపర్ లీకేజ్ ప్రశ్న ఏముంటుంది? కాదు, అంతకుముందే ప్రశ్నలు మాకు తెలుసు అంటే దానికి ఆధారాలు ఉంటాయి కదా. అది 2-3 రోజుల్లో గుప్ అంటారు సార్. 2-3 రోజుల్లో. ఇప్పుడు నీట్ ఎగ్జాము ఎక్కడో రాజస్థాన్లో లీక్ అయినా మొత్తం దేశమంతా రద్దయిపోయింది కదా. అవును. కాబట్టి పేపర్ లీకేజ్ అనేటువంటిది దాగదంటది. అది ఎక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లీకేజ్ చేసినా లేదా టీచర్స్ లీకేజ్ చేసినా వెంటనే బయటకు వచ్చేస్తుంది. అట్లాంటి వార్తలేం రాలేదు. మొత్తం డిఎస్సిలో ఒక స్పోర్ట్స్ కోటా విషయమే కొంత మొదట్లో అర్థం కాలేదు. ఎందుకంటే వితౌట్ ఎగ్జామ్ కూడా అలొకేట్ చేసినారు పోస్టులు అనేటువంటి దగ్గర కొంచెం నాలాంటి వాళ్ళకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉండింది. వితౌట్ ఎగ్జామ్ ఎట్లా చేస్తారు, ఎగ్జామ్ చేయాలి కదా. అయితే నోటిఫికేషన్లోనే అంశం పెట్టినారు అని తెలిసిన తర్వాత ఇంక నోటిఫికేషన్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఎవరు ఛాలెంజ్ చేయనప్పుడు అది చట్టబద్ధతే కదా దానికి. అవును. అందుకోసం వైసీపీ వాళ్ళు ఆ రోజుల్లో రైజ్ చేసినప్పుడు స్పోర్ట్స్ కోటా అన్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కూర్చొని ప్రతి దానికి క్లారిఫికేషన్ ఇస్తాము, ఎవరైనా రావచ్చు అని చెప్పిన తర్వాత మరి పోయి అవన్నీ పెట్టిండొచ్చు కదా నిజంగా ఆధారాలు ఉంటాయి. ఏ ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఆరోపణలు ఎంతకాలం కొనసాగిస్తారండి? ఒకసారి ఆ రాజకీయ ఆరోపణ, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు లోకేష్ రాజీనామాకు సంబంధం ఏమిటిది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది అది ఒక జినైన్ ఇష్యూ. ఎందుకంటే 1-2 సార్లు లీకేజ్ అయినాయి, ఆ తర్వాత అనేక పరీక్షలు లీకేజ్ అయినాయి. అందుకోసమే ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతాయుతంగా లేడు అనేటువంటి దేశవ్యాప్తంగా విద్యార్థులు వచ్చినటువంటి అభిప్రాయము. లక్షలాది మంది, అందులో 15 మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కాబట్టి అదొక జినైన్ ఇష్యూ మీద అక్కడ ఆందోళన, ఢిల్లీలో ఆందోళన జరిగితే ఇక్కడ వెంటనే జంజీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు జంజీ? లేల్లాపిరెడ్డి, లేకపోతే మన ఎవరు తను మచిలీపట్నం ఆయన పేరు నాని, ఇలా జంజీ. సిగ్గుపడాల కొంచెం. ఎవరు వచ్చారు? ఎప్పటికి కానీ సమాజంలో ఒక అన్యాయం జరిగితే అలజడి ఉంటుంది. అలజడి ఎవరు భయపడరండి, కోర్టు జంజీనే. మరి ఎట్లా అనాలా వీళ్ళను? కాబట్టి వైసీపీ వాళ్ళు ఇట్లాంటి చిల్లర వేషాలు మానుకోవడం మంచిది. వాళ్ళు ఎందుకంటే ఒకవేళ అభ్యర్థులు ఉన్నారు, జినైన్నెస్ ఉంది అనుకుంటే ఆ రోజే ఛాలెంజ్ చేస్తుండొచ్చు. సంవత్సరం అయింది సుమారుగా. మరి సంవత్సర కాలం తర్వాత ఇప్పుడు సడన్ గా మేల్కొని ఇప్పుడు లోకేష్ రాజీనామా చేయాలి అనేటువంటిది పొలిటికల్ డిమాండ్. లోకేష్ రాజీనామా చేయాలి, ఇంకా కొంచెం ముందు పోయి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. ఇప్పుడు నిన్న ఒక ఛానల్లో నేను విన్నాను, చెప్తున్నాడు ఒకతను, అవునండి జనము చంద్రబాబు నాయుడు గారు బయటికి పోతే రారు, లోకేష్ బయటికి పోతే రారు, మా నాయకుడు బయటికి పోతే లక్షల సంఖ్యలో జనం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు, భద్రత ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులదే అని. నిజంగా అంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే 11 సీట్లకు ఎందుకు పరిమితమైనారయ్యా అనేటువంటి ప్రశ్న సహజంగా ఎదురవుతుంది కదా. చెప్పుకోవడానికి సిగ్గుండాలి కొంచెం. ఏ జనాన్ని పోగు చేసుకున్నాం, మళ్ళీ భద్రత లేదు మాకుని వాళ్ళే అల్లరి చేయడం. అదే పద్ధతిలో ఇప్పుడు టీచర్ ఎగ్జాము నేను ఎంక్వైరీ చేశాను సార్ వెంకటకృష్ణ గారు. నాకేం గవర్నమెంట్ కూడాల్సిన అవసరం నాకు లేదు. నేను మొదట్లోనే ఒక నెల రోజుల లోపల ఇన్ని వేల మందిని అపాయింట్ చేశారు, దీంట్లో ఏమైనా హేరాఫేరీ ఉందా అనేటువంటిది నేను చాలా మందిని అడిగాను. టీచర్స్ని అడిగాను, అభ్యర్థులను అడిగాను. లేదండి ఏం లేదు, ఎగ్జామ్ వరకు నీట్గా జరిగింది, మెరిట్ ఉండే వాళ్ళకే వచ్చింది. అయిపోయింది కదా. అది
ఒకసారి మనం ఇప్పుడు వైసీపీ వాళ్ళు గ్రూప్ 2 ఎగ్జాము ఎట్లా జరిపారో అందరికి తెలుసు కదా. చివరికి బయటపడుతుంది ఏమిటి, అటెండర్లు డ్రైవర్లు మార్కులు వేసినారని. అంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా? ఒక ప్రైవేట్ రిసార్ట్ లో పెట్టి దిద్దారు పేపర్లని, రిసార్ట్ లో పెట్టి సిగ్గు రావాలి కదండి. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఇతరుల మీద నువ్వు ఒక ఏళ్ళు చూపుతున్నప్పుడు 4,000 నీ వైపు ఉన్నాయి, నీ తప్పులు నువ్వు ముందు క్షమాపణ చెప్పుకొని నేను సక్రమంగా చేయలేకపోయినాను అని చెప్పేది పోవాలా. ఇప్పుడు ఆ రోజుల్లో 1,25,000 మందిని మీరు సచివాలయాల్లో తీసుకున్నారు, ఎవరైనా ప్రశ్నించలేదే. సరే మంచిది, ఉద్యోగాలు వచ్చినాయి, సంతోషం. 2 లక్షల మంది వాలంటీర్లు, ఆయన చెప్పాడు ఎవరు, సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి, 80% వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, 95% మంది, 90% ఎవరు క్వశ్చన్ చేయలేదే. అంటే ఎప్పటికి కానీ రాష్ట్రంలో జరిగే ప్రతి పనిని అల్లరి పాలు చేయాలా, ప్రతి పనిని రాజకీయ కోణంలో చూడాలా అనేటువంటి ఆలోచన ఎవరు చేసినా తప్పు. ప్రజలు అట్లా అనుకోరు. ప్రజలు నిజంగా తప్పు జరిగితే ఎవరు కదిలినా కదలకపోయినా జనం ముందుకు వస్తారండి, అభ్యర్థులు ముందుకు వస్తారు. ఇప్పుడు ఢిల్లీ ఆందోళన కాంగ్రెస్ ఆర్గనైజ్ చేసిందా? కడుపు మండితే ప్రతిపక్ష పార్టీ ఆందోళన చేసిందా? లేదు కదా. నిజంగా ఏదన్నా అవకతవకలు జరిగి తమ కడుపు కాలిపోతుందో, లేకపోతే తమ భవిష్యత్తు నాశనం అయిపోతుందంటే ఇప్పుడు మనతో కూర్చున్న వెంకటరామ నాయక్ కూడా ఆగరు. ఎవరు ఆగరు? ఏనాడో రోడ్డు ఎక్కేవారు. 2018లో ఒక డిఎస్సి అయింది, 2019లో ఇచ్చిన దాన్ని మళ్ళీ మొన్న వీళ్ళు వచ్చి పెట్టేదాకా దిక్కు దివాణం లేదు. వాళ్ళు అప్పటి నుంచి ప్రైవేట్ ఫీజులు కట్టుకుంటా కోచింగ్ సెంటర్లో కూడుకుంటూ. ఇప్పుడు ఐఎమ్ సారీ, ఆయన బహుశా గిరిజన యువకుడు అయి ఉంటాడు వెంకటరామ నాయక్ అంటే. అవునండి, ఎంతో నిరుపేద కుటుంబంలోంచి వచ్చి కష్టపడి 5-6 ఏళ్ళు వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు దొంగ, నువ్వు కొనుక్కున్నావు, నీకు అట్ట జరిగిందని అంటే చివుక్కుమంటే కదా హృదయాలు. నిజంగా కష్టపడి చదువుకున్న ఉద్యోగాన్ని తెచ్చుకున్న వాళ్ళని కూడా సంవత్సరం తర్వాత ఏదో దొంగలు పడ్డ 6 నెలలకు అనేది అంటారు కదా, అట్లా అది ఏం పద్ధతి ఇది అనేది ఒకటి. తర్వాత దీని మీద తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి? ఇవాళ కర్నూలులో జరిగిన ర్యాలీ మీద కానీ, అయినా ఇంకా వైసీపీ కంటిన్యూ చేస్తున్న ఆ పిచ్చి కార్యక్రమాల మీద కానీ ఏం చెప్తారు దీపక్ రెడ్డి గారు? ఒక చిన్న బ్రేక్ తర్వాత. విధానాలకి